జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 24 ఏప్రిల్ 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:32 వరకు. నక్షత్రం శతభిష ఉదయం 10:49 వరకు. వర్జ్యం సాయంత్రం 4:42 నుండి 6:10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి ఉదయం 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10:58 నుండి సాయంత్రం 4:01:32 వరకు. అమృత గడియలు రాత్రి 1:31:59 నుండి 3:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48:49 నుండి 3:23:37 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం నందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది.
కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి.
రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింట విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వల్ల అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. బాబు పేరు దీక్షిత్. 15/3/2004. అమ్మా, టైం అమ్మా? టైము 1:28 గురుగారు. మధ్యాహ్నం అమ్మా? రాత్రి. తెల్లవారితే 15వ తేదీయా? లేదండి, తెల్లవారితేనే 15 సోమవారం అవుతుంది తెల్లవారితే. ఆ. ఓకే, ఎక్కడ పుట్టాడమ్మా అబ్బాయి?
సిద్దిపేట్. మూడా నక్షత్రం 4వ పాదం ధనురాశి ధను లగ్నంలో పుట్టాడు. ప్రస్తుతం రవి మహర్దశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నాడు. చతుర్థ భాగ్యాధిపతుల యొక్క పరివర్తనం. మీ వారిని గవర్నమెంట్ జాబా ల్యాండ్ లాడమ్మా? గవర్నమెంట్ జాబ్. తండ్రి గవర్నమెంట్ జాబ్ అయి ఉంటాడు. ఈ అబ్బాయి కూడా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మంచి రాజయోగాలు ఉన్నాయి. ఒకటి తర్వాత బాబు జాతకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి, సహజంగా చిన్నపిల్లలు వచ్చేటువంటి అగ్రెషను, కోపము ఉంటుంది కదా ఎక్కువ వయసులో, అలాంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆలోచన సరళిలో తర్వాత చేద్దామనే తత్వము, తర్వాత నిద్ర తక్కువ పోవటము, రెస్ట్లెస్నెస్, చికాకులు వస్తాయి. ఇది బాబు జాతకంలో చంద్ర కుజ శుక్ర గ్రహాల వలన వస్తుంది. అందువల్ల చంద్ర శుక్ర కుజ గ్రహాలకి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. రోజు పొద్దున 6 చేయాలి. దుర్గాదేవిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ 3-2 ఇప్పుడు ఎట్లా ఉంటది ఏంటి అని. జాతకం అంతా బాగుందమ్మా. మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. తీసుకున్నాడు అమ్మమ్మ సిఎస్సి తీసుకున్నాడు. సిఎస్సి ఓకే. సిఎస్సి తీసుకుంటే తన ఇష్టం. ఓకే, ఏదైనా మంచి జాబు స్థితి అన్నీ ఉంటాయి. చిన్న చిన్న కరెక్షన్స్ తీసుకోండి. ఓకే, కుజ శుక్ర చంద్రుడు శ్లోకాలు కంపల్సరీ చేయాలి. కుజుడు వలన ఏమవుతుంది? అగ్రెషన్, చికాకుగా ఉంటాం. చంద్రుడి వలన నిద్ర సరిగా పెట్టకపోవటం, ఆందోళనగా ఉంటాం. ఓకే, గురువు గారు కొంచెం మా పెద్ద బాబు పేరు డీటెయిల్స్ ఇవ్వండి. పెద్ద బాబు రోహిత్ 3/7/2001 గురుగారు. టైం అండి? టైము ప్రొద్దున 6:58 గురుగారు. ఓకే, ఈ అబ్బాయి కూడా సిద్ధిపెట్టానండి? లేదండి, ఈయన రామాయంపేట. ఓకే. చూడండి, బాబు వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి కర్కాటక లగ్నంలో పుట్టారమ్మా. బాబు జాతక రీత్యా ఏంటంటే ప్రస్తుతం శుక్ర మహాదశ. శుక్రుడు సుక్షేత్రంలో వర్గోత్తమ స్థితిలో ఉన్నాడు. మంచిదైనప్పటికి కూడా ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే రవి గురు రాహులు 12 ఉండటం వలన ఆ అబ్బాయికి అనుకున్నటువంటి డబ్బులు యోగాలు, ధన యోగాలు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించకపోవడం జరుగుతుంది. అలాగే శని బుధ రవి రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి. శని బుధ రవి రాహులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించాలి. ఒకసారి ధర్మపురి దర్శించుకోండి బాబుని. ఇప్పుడు మంచి దశ నడుస్తుంది, కానీ శని బుధ రవి రాహుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా? అదే బాబు జాబ్ లేదు గురుగారు, బీటెక్ అయిపోయింది, ఇంట్లోనే ఉంటుండే, అన్ని ట్రై చేస్తున్నాడు. మొన్న గవర్నమెంట్ జాబ్ కష్టం అండి. ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కష్టం. మీరు ఎక్కడ సిద్దిపేటలో కంటే కూడా హైదరాబాద్లో మంచి కోచింగ్ ఇప్పించి ఏంటి బీటెక్ సిఎస్సి అబ్బాయి కూడా ఈసీ. ఓకే, ఇప్పుడు కోర్లో ట్రై చేస్తున్నాడా కంప్యూటర్ వైపా? కంప్యూటర్ సైన్స్. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. టైం వేస్ట్ చేయొద్దు. మీ చిన్నవాడికి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి బలంగా. అది కూడా ఏంటంటే కంప్యూటర్ సైన్స్తో వచ్చేటువంటి యోగాలు తక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవడం మళ్ళీ బ్యాంకింగ్, ఆర్బీఐ ఇలాంటివే ఉంటాయి కాబట్టి తన ఇష్టం. ఈ అబ్బాయికి అయితే గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువ. ప్రైవేట్ జాబ్లోకి రావాల్సిందే. ప్రయత్నం అయితే గట్టిగా చేయమని చెప్పండి. సరేనమ్మా? చిన్నబాబు అయితే బాగానే ఉంటాయి కదా. చిన్నబాబుకి ఇప్పుడు అక్కర్లేదండి. మీ చిన్న అబ్బాయికి 5 ఏళ్ల వరకు ఏం అక్కర్లేదు. 5 ఏళ్ల తర్వాత అవసరం పరిహారాలు కానీ ఏదైనా సరే. కానీ శ్లోకాలు చదువుకోవాలి. పెద్ద అబ్బాయికి మటుకు రవి రాహు శని బుధులు చేయించండి. ఓకే, ఎందుకంటే ఈ అబ్బాయి కొంత ఐసోలేటెడ్గా ఉంటాడు, ఇంట్రెస్ట్ లేనోడుగా ఉంటాడు, ఎవరితో కలవడు, ఇలాంటి చిక్కాకులు కొన్ని ఉంటాయి. ఏమా అట్లే ఉంటాడు గురుగారు. అదే అన్ని మిమ్మల్ని రోజు చూస్తాను ప్రోగ్రాము. ఓకే, అలా ఉంటే జాబ్ ఎవరు కదమ్మా. రేపొద్దున పెళ్లికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు ఈ అబ్బాయి. అర్థమైందా? ఈ కాంబినేషన్స్ వల్ల ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ తర్వాత చేసుకోవచ్చు అంటుంటాడు. అది కొన్ని కేర్ తీసుకోండి ఇప్పటి నుంచి. ఓకే, సరే అమ్మా, మంచి జాగ్రత్త అమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీరు పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కొడుకుది సార్. బాబు పేరు, పుట్టినది అండి? భావన్చందర్. ఓకే, 11వ తారీఖు 7వ నెల 2005. టైం అండి? 7:25 ఉదయమా? కాదు సార్, PM రాత్రి 7:25. బాబు చూడండి, భావన్చందర్ వచ్చేసి పుబ్బా నక్షత్రం 3వ పాదం సింహరాశి మకర లగ్నంలో పుట్టాడండి. తర్వాత హెల్త్ ఎలా ఉందమ్మా? 2020 నుండి ఎలా ఉంది ఈ అబ్బాయి హెల్త్, వీళ్ళ అమ్మగారి హెల్త్ ఎలా ఉన్నారు? 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది సార్, బండి పీకిలు పట్టాడు. యాక్సిడెంట్స్ ఛాన్సెస్ 2030 వరకు ఉంటాయి. తరచుగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బాబు జాతక రీత్యా ఏంటంటే గురు చంద్ర రవికి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. గురు చంద్ర రవి గ్రహాలకు పొద్దున శ్లోకాలు పొద్దున 6 చేయమని చెప్పండి.
ఈ 2030 వరకు ఈ అబ్బాయికి ఆరోగ్యపరంగా కానీ యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బండి మీద వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రదేశాలకి వెళ్ళకుండా ఉండటం మంచిది. ట్రెక్కింగ్లు అంటే కొండలెక్కటాలు ఇలాంటివి దూరంగా ఉండటం మంచిది 2030 వరకు. ఈ పరిహారాలు రోజు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఏం చదువుకున్నాడండి అబ్బాయి? సార్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యిండు, మళ్ళీ సప్లీ రాస్తే సప్లీలో కూడా వేయండు, మళ్ళీ రాస్తే వెళ్ళిండు. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎక్కడ సిద్దిపేట చదువుతున్నాడా, దుబ్బాకలో చదువుతున్నాడా? డిగ్రీ కాలేజ్ సార్ గవర్నమెంట్. కొద్దిగా చదివించండి, కొద్దిగా 20-30 వరకు కొద్దిగా అలా ఉంటుంది. నేను చెప్పిన శ్లోకాలు చేయడం వల్ల అబ్బాయికి మార్పు వస్తుంది. ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే మా కూతుర్ది సార్ పాప పేరు వైష్ణవి. వైష్ణవి. పుట్టిన తేదీ ఇవ్వండి. 3వ తారీఖు 9వ నెల 2006. టైం అండి? 6 నుంచి 7 మధ్యలో సార్. పొద్దుట రాత్రి సార్. రాత్రి. ఎందుకని అమ్మాయి టైం నోట్ చేసుకోవాలి, అబ్బాయి కరెక్ట్గా నోట్ చేశారు? ఈ అబ్బాయి ఎక్కడ సిద్దిపేట, అమ్మాయి దుబ్బాక? సిద్దిపేటలో మా బిడ్డ పుట్టింది, దుబ్బాకలో మా కొడుకు పుట్టింది. కాదు, అబ్బాయిదేమో పర్ఫెక్ట్గా నోట్ చేసుకున్నారు, అమ్మాయి నెగ్లిజెన్స్. 6 నుంచి టైం కరెక్ట్గా నోట్ చేసుకోలేదు. అమ్మాయి కుంభలగ్నం, పూర్వాషాఢ నక్షత్రం. కుంభలగ్నం, పూర్వాషాఢ నక్షత్రం, 2వ పాదం, ధనుసు రాశి. ఈ పాప జాతరీత్యా కూడా బుధ శుక్రుల స్థితి బాగుండడం, మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. గురుడు బాగున్నాడు, తెలివితేటలు ఉంటాయి. అయితే ఈ అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది. కోపం అనుకోండి, లేకపోతే నాకు అన్నీ వచ్చేస్తున్నాయి అనే భావన అనుకోండి ఉంటుంది. ఒకటి ఈ అమ్మాయికి కూడా ఆరోగ్యపరంగా ఏంటంటే కొద్దిగా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. ఆరోగ్యపరంగా జలుబు, దగ్గు, తుమ్ము లాంటి ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ కొద్దిగా చికాకులు. అందువల్ల చంద్ర శని కుజుడికి ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్గా చెప్పాలి చేయించండి పాపకి. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఈ సైకిల్స్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఇష్యూస్ ఉంటాయి అమ్మాయికి. అందువల్ల శని కుజ చంద్రుడికి పరిహారాలు చేయించండి. 19 ఏళ్ళు ఉంటుంది సార్. 19 ఏళ్ళు 20 పడుతుంది. పెళ్లి చేసుకుంటున్నాం సార్, ఎట్లుంది సార్? ఇప్పుడు ఎందుకు పెళ్ళి? ఏం చదువుతుంది అమ్మాయి? డిగ్రీ ఫస్ట్ ఇయర్. చదువుకోనండి, ఇప్పుడేం ఇంత డిస్టర్బ్ చేయకండి అమ్మాయిని. సార్ ఎందుకు అనుకుంటున్నారు పెళ్లి చేయాలని? ఇప్పుడు 20 ఇయర్స్ పడుతున్నాయి కదా సార్. 20 ఇయర్స్ పడినా కానీ చదువుకుని జాబ్ తెచ్చుకోమని మంచి జాబ్ వస్తుంది. ఎందుకంటే అమ్మాయి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆడపిల్ల యొక్క ఈ అమ్మాయి అంటే భయపెడతానికి చెప్పట్లా, నేను చెప్పింది వినేసి మళ్ళీ అన్ని టీవీల్లోనూ వాట్సాప్లో చూసి వాళ్ళ డబ్బులు తగలబెట్టద్దు, ఏం చేయొద్దు. ఫస్ట్ ఈ అమ్మాయిని బాగా చదువుకుని తన కాళ్ళ మీద తల నిలబడి ఒక 50 సంపాదించుకునే స్థితి తీసుకురండి. తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈ పాప జాతకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు చూసేటప్పుడు ఆ అబ్బాయి యొక్క ఆయుష్ని చాలా జాగ్రత్తగా బేరు చేయాలి. ఆయుష్ అనేది బ్రహ్మలిఖితం కాదని అనట్లా, కానీ కొంత పట్టులు తెలుస్తాయి. మీరు ఆ అనుష్ఠానం ఉన్నటువంటి జ్యోతిష్యం కలిస్తే డెఫినెట్గా తెలుస్తుంది. అంతేగాని పాయింట్లు చూసి పెళ్లి చేయదు. ఎందుకంటే ఈ కాంబినేషన్స్లో ట్రాజెడిక్ ఈవెంట్స్ జరుగుతాయి. ట్రాజెడిక్ ఈవెంట్స్ అర్థమైందండి? ఎందుకంటే మళ్ళీ నువ్వే ఏడుస్తావు, బాధపడాలి తర్వాత. ఇప్పుడు పెళ్లి చేసి ఎవరి మాటలు నమ్మద్దు, పూజలు ఉండదు. నేను చెప్తాను, రెమెడీ ఏంటి? ప్రివెన్షన్ ఇస్ రెమెడీ. పెళ్ళి చాలా 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 జాగ్రత్త చేయాలి. ఆ అబ్బాయి ఆయుష్ని జాగ్రత్తగా బేరీజ్ వేసే శక్తి ఉన్నటువంటి ఆస్ట్రాలజర్తో జాతకం చూపించి చేయించండి. అర్థమైందా? సరేనా? మంచిదండి, శుభమండి, విజయస్తు, జై గురత్త అండి. ఒక కాలర్తో మాట్లాడామండి. వివాహం పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మనం ఏం చెప్పామంటే అమ్మాయి జాబ్ రావాలి, గట్టిగా జాబ్ వచ్చాక చేయండి. ఎందుకంటే ట్రాజెడిక్ ఈవెంట్స్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ మీరు బాధపడతారు. అలాగే చాలామందికి జరుగుతూ ఉంటుందండి. పెళ్లి చేస్తారు యుక్త వయసులో, కొన్ని సందర్భాలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాగా 36కి 35 పాయింట్లు, 36కి 36, లేదా గ్రహం ఉచ్చస్థితిలో ఉందనో, అసలు కుజదోషం లేదనో, ఇంకో రకరకాలుగా చూసి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయికి కూడా బాధపడాల్సి వస్తుంది. ఓకే, ఎర్లీ ఏజ్లో భర్త యొక్క డెత్ జరగటం వల్ల అమ్మాయికి చాలా ఇబ్బంది వస్తుంది. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మన సమాజమే, తర్వాత మన ఇంట్లో వాళ్ళే, అన్నదమ్ములు కావచ్చు, వదిలి కావచ్చు, వీళ్ళు ఈ అమ్మాయి ఇంకా పనికిరాదు దేనికి అంటారు. అలా రూల్ ఏం లేదండి. అవన్నీ రూలు మనోళ్ళు పెట్టుకుని, పూర్వకాలం ఏం లేవు, రూల్స్ ఏం లేవు. అంతేగాని చాలామంది ఏంటంటే ఒకసారి మ్యారేజ్లో ఇబ్బంది వచ్చి భర్త చనిపోయిన తర్వాత రెండో మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఒకటే కాకుండా రెండోసారి ఫంక్షన్కి దీనికి చాలా అవమానపరుస్తూ ఉంటారు. అలాంటి రూల్ అసలు శాస్త్రంలో ఎక్కడ లేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కాంబినేషన్స్ ఎలా తప్పించుకోవచ్చు అంటే బేరీజ్ ఎలా వేయాలి? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పాం మనం, 20 ఏళ్ళే కాబట్టి ఇంకో 5-6 ఏళ్ళు ఆగినా పర్లేదు, 26 ఏళ్ళు కూడా పెళ్లి చేయొచ్చు ఈ రోజుల్లో. అంటే అబ్బాయిలకైనా ఇబ్బంది నేను కాదనట్లేదు. ఇక్కడ అమ్మాయికి ఒకసారి ఇబ్బంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి లైఫ్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. సెకండ్ టైం మ్యారేజ్ చేసిన సెకండ్గానే చూస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటుంది. ఆ కాంబినేషన్స్ ఏంటంటే పూర్తిగా సప్తమ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం, సప్తమ స్థానం ముందు షష్ఠ అష్టమ వ్యయాధిపతులు కానీ, సప్తమాధిపతి షష్ఠ అష్టమ వ్యయ స్థానాల్లో ఉంది కానివ్వండి. ఓకే, సప్తమాధిపతి షష్ఠ అష్టమ వ్యయాధిపతులతో కలిసి ఉన్నా కానివ్వండి,
పాపగ్రహాల అష్టమ స్థానంలో ముఖ్యంగా కుజరాహువులు, కుజకేతువులు, శనికేతువులు, రవికేతువులు ఈ పాపకత్రి యోగంలో భాగం ఉండి అష్టమంలో ఉంటే ఒక మేజర్ యాక్సిడెంట్స్ వల్ల భర్తను కోల్పోవటం ఉండి చాలా చికాకులతో ఉన్నటువంటి లైఫ్. పైగా అనుభవంలో కొంతమంది అంటారు మాకు బాగానే ఉంది కదా, అక్కడ భావాలు మారి ఉండొచ్చు ఒకటి. తర్వాత అనుభవంలో నడిచే దశ ఆ పాపకు మనం ఎందుకు వద్దన్నామంటే షష్ఠాధిపతి దశ నడుస్తుంది. చంద్రుడు ఇప్పుడే మొదలైంది 10 ఏళ్ల పాటు. షష్ఠాధిపతి దశ లాభస్థానం ముందు కుజుడు కేతువు స్థితిగతులు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల ఏంటి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే అండి కొద్దిగా డిలే చేయాలి మ్యారేజ్. తర్వాత వాళ్ళంతటా వాళ్ళు తన కాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే పెళ్లికి వెళ్ళాలి. రెండోది. మూడోది, బాబు జాతకంలో కాంబినేషన్స్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాలి. ఇలాగా సప్తమానికి పాపకత్రి యోగాలు, అష్టమ పాపగ్రహం అంత మాత్రాన ఆ అమ్మాయికి ఏది ఇబ్బంది వస్తుందని కాకుండా ఒక దీంతో హైపోసిస్తో కావచ్చు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చే అబ్బాయి జాతకంలో సప్తమ స్థానం బాగుంటాము, ఆయుష్ స్థానం శని ఆయుష్ కారకుడు, ఆయనకు స్థితిగతులు తృతీయ భావాన్ని అష్టమ భావాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసి అనుభవంలో ఆ అబ్బాయికి పెళ్ళైన తర్వాత నెక్స్ట్ 10 years, ఇప్పుడు చంద్రదశ కాబట్టి 10 years, కుజదశ 7 ఏళ్ళు, నెక్స్ట్ 7 years కానీ 10 years కానీ ఏదైతే పీరియడ్స్ ఉంటాయో ఆ పీరియడ్లో ఈ అమ్మాయి జాతకానికి వైద్య యోగాలు లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కలుగుతున్నాయా, ఒకవేళ ఆ అబ్బాయి జాతకంలో కొన్ని మంచి మహర్దశలు ఏమైనా ఉన్నాయా అని గమనించుకుని అప్పుడు పెళ్లి చేయటం వల్ల ఏమవుతుందో చిన్నపాటి ఇబ్బందితో అని మనం చూస్తుంటాం. మేజర్ యాక్సిడెంట్ అవుతుంది, ఏం కాదు, కారు పూర్తిగా పాడైపోతుంది, అబ్బాయి ఏం కాదు. ఇవన్నీ ఏమవుతాయంటే మన ఆయుర్దాన్ని పరంగా బేరీజ్ వేయడం, సరైనటువంటి రెమెడీస్ చేయడం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ రెమెడీస్ అనగానే కర్మను ఎవరు మార్చలేరు కదా. కొన్ని కర్మలు మనకి అదృఢ కర్మని మనం మార్చుకోవడానికి జ్యోతిష్యం మనకి సహాయపడుతుంది. ఏమవుతుంది, లగ్నానికి శుభగ్రహ దృష్టి ఉంటాం ఆడపిల్లకి, తర్వాత నడిచేటువంటి దశలు బాగుంటాం, సుఖాధిపతి బాగుంటాం, సప్తమానికి కానీ లగ్నానికి కానీ శుభగ్రహాల దృష్టిలో ముఖ్యంగా గురు దృష్టి పడినప్పుడు డెఫినెట్గా మంచి జ్యోతిష్యుల ద్వారా మీరు అనాలిసిస్ చేయించుకున్న తర్వాత ఆ అబ్బాయి దశ ఈ అమ్మాయి దశని బాగా కులంకషంగా మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత పెళ్లి చేస్తే మేజర్ యాక్సిడెంట్తో తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, బయటపడతారు. ఇటువంటి నెగిటివ్ పీరియడ్స్ నుంచి బయటపడి ఆడపిల్ల జీవితం హ్యాపీగా ఉండడానికి జ్యోతిష్యం అనేది సహాయపడుతుందండి. జై గురుదేవదత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడు. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మా మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అమ్మాయి స్వామి వైశాలి, వెంకట వైశాలి. వెంకట వైశాలి. పుట్టిన తేదీ చెప్పండి. అమ్మాయి మే నెల 24 స్వామి 2009. 2009 24 మే 2009 ఆదివారం అవుతుంది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా. ఓకే, టైం చెప్పండి. బాన్స్వాడనా బోధన? 9:30 నుంచి 10 లోపు. ఎప్పుడు పొద్దున రాత్రా? పొద్దున. ఓకే, ఎక్కడ? నిజామాబాద్ జిల్లా బాన్స్వాడనా, బాసరా, లేకపోతే దర్శిల దగ్గర వనాజ్పేట అని అక్కడ పుట్టింది సార్. మీరు ఇచ్చిన టైం ప్రకారం 9:30 వరకు ఒక పద్ధతిగా ఉంటుంది లగ్నము, తర్వాత 9:30 వరకే స్వామి. 9 నుంచి 9:30 వరకే అంతే. 9:30 దాటలేదు. 9:30 దాట్లా, 9:30 లోపే. ఓకే, ఒక్క నిమిషం అండి. ఈ పాప పెద్దదా ఒక్కతేనా? అమ్మ చిన్నది స్వామి, 2 బాబుల తర్వాత ఏమో. ఓకే, పెద్ద బాబులు ఏం చేస్తున్నారు? బాబు ఒక ఆయన బీటెక్ అయిపోయింది, ఒక ఆయన ఇంటర్ అయిపోయింది సార్. అయితే 9 ఆ ప్రాంతంలో పుట్టింది. ఆ అమ్మాయి మిథున లగ్నంలో పుట్టిందమ్మా. రాశి కృతికా నక్షత్రం 3వ పాదం అంటారు. పాప జాతకరీత్యా శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటము, గురుడు వీళ్ళందరూ బాగున్నారు. అందువల్ల మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మాయికి ఆరోగ్య సమస్యలు ఉండడానికి కారణం ఏంటంటే కుజుడు వలన ఈ అమ్మాయికి సహజంగా ఆడపిల్లలకి కుజుడు వలన వద్దు గైనిక్ ఇష్యూస్ ఉంటాయి, వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్ లాంటివి ఉంటాయి, ఏకాగ్రత లోపించడం వస్తుంది. అయితే మీరు కుజ బుధ చంద్ర రాహుకి జపాలు చేయించండి మీ ఊర్లో. అదే స్వామి 10th లోకి ఒక 2 నెలలు వెళ్ళింది స్వామి. ఇంకా నేను చదువు రావట్లేదని మానేసింది స్వామి. సంవత్సరం అంతా అయిపోయింది 10th. ఏం కాదు, ఇప్పుడు మీరు బాసర దగ్గరలో ఉన్నారు కదా, ఒక 5 రోజులు బాసరలో భిక్ష చేయించండి. బాసర్లో స్వామి డెఫినెట్గా అమ్మాయి చదువు వస్తుంది. ఇప్పుడు ఆడపిల్ల చదువుకోపోతే ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న అందరూ పెద్ద మనిషి అయిందిగా పెళ్లి చేయంటారు రేపు నెక్స్ట్ ఇయర్. అదే స్వామి మంచి పిల్ల పద్ధతిగానే ఉంటుంది అందుకని ప్రపంచం అంటారు. ఇప్పుడు చదివించండి. నేను ఒకసారి బాసర్లో 5 రోజులు దీక్ష చేయించండి, ఓపిక చేసుకుని మీరు మీ వారు చేయించండి. డెఫినెట్గా ఆ అమ్మాయికి ఉన్న నెగిటివిటీ పోతుంది. సరేనా స్వామి? బాసర్ అంటే కొంచెం దూరం స్వామి, మీరు అక్కడ ఉంటారా స్వామి? నేను అక్కడ ఉన్నామ్మా, నేను ఉన్నది హైదరాబాద్లో. ఒకసారి లేదమ్మా, ఎంత దూరం అయినా సరే ఏమవుతుంది, పాప భవిష్యత్తు బాగుండాలి కదా. పెద్ద ఖర్చు ఏం కాదు, బాసర్లో ప్రయత్నం చేయండి. ఒక 5 రోజులు భిక్ష చేయించండి. 5 రోజులు అక్కడే ఉండాలి స్వామి? అక్కడే ఉండాలి. రూమ్ తీసుకుని ఉండి అక్కడ మీరు ఆలయ అర్చకుల్ని కలవండి, వారు మంత్రం ఇస్తారు. ఓకే, ఆ మంత్రంతో పొద్దున్న 4 గంటలు స్నానం చేసుకుని
4 గంటలకల్లా అమ్మవారి గుడి ప్రాంగణంలో కూర్చుని సాధన చేయమనండి, వాళ్ళు చెప్తారు. అదే స్వామి ఇప్పుడు తండ్రి కాకపోయినా నేను ఒక్కదాన్ని నుండి చేపియచ్చు స్వామి. చేయించచ్చు, కానీ మగవాళ్ళు ఉంటే బాగుండదు తోడు, ఎందుకంటే బాబు ఉన్నాడు స్వామి, చిన్న బాబుని తీసుకెళ్తా. చిన్న బాబు మీ బంధువుల ఒక 5-6 కలిసి వెళ్ళండి, పిల్లలు చదువుకునే పిల్లలందరూ కలిసి వెళ్ళండి, మార్పు బ్రహ్మాండంగా వస్తుంది. మేమే బాగా చదువుతాం. మన స్వామి మీ ప్రోగ్రామ్ విన్నా స్వామి, ఈ మాట కూడా మీరు చెప్పంటే విన్నాను స్వామి, ఎందుకు ఓకే అవునమ్మా విన్నాను గురువు గారు. అందుకేనమ్మా మీరు చేయండి, కొద్దిగా ఓపిక చేసుకుని చేయండి, చాలా చాలా మార్పు వస్తుంది. ఇలా ఎన్నో మందిని నేను చూశానంటే అసలు మనం చదవరు అనుకున్న వాళ్ళు ఆ బీటెక్లో 28 సబ్జెక్టులు 25 సబ్జెక్టులు ఉండిపోతాయి. తల్లిదండ్రులు మాట హాస్టల్లో ఉంటారు, వాళ్ళు చదవరు, పిల్లలు ఎక్కడ తిరుగుతూ ఉంటారు వెళ్ళిపోయి, యుక్త వయసు కదా, అలాంటి వాళ్ళందరూ ఎంతోమంది క్లియర్. మీ అమ్మాయికి ఈజీగా అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఫలితాలు వస్తాయి. మీ అమ్మాయికి మటుకు అన్ని చదువుతా కానీ గుర్తుండట్లేదు, నేను వెళ్ళలేను, నేను చదవలేదు. లేదు, అన్ని మార్పు వస్తుందమ్మా. పాపకి ఏంటంటే భయం ఎందుకు వస్తుందంటే మీ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు కలిసి ఉన్నారు, అందువల్ల ఆమె చూడగానే భయపడుతుంది. అది పోవాలంటే ఒక్కసారి భాషలో చేయించు, తర్వాత నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి. ఓకే, జపాలు కూడా మీరు బాసర్ వెళ్ళాకే చేయించండి, గుర్తుపెట్టుకోండి. బాసర్ వెళ్ళొచ్చాకే అక్కడ కూడా మంచి వాళ్ళని ఎన్నుకోండి. మీరు 2 సంవత్సరాలు చేసాం, 2 సంవత్సరాలు అక్కడ రోజు గ్రామంలోకి వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలి, జోలి వేసుకుని భవతి భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ జ్ఞాన సరస్వతి మాత కానీ తెచ్చుకుంటే భిక్ష, ఆ జ్ఞాన భిక్షతో ఏమవుతుందంటే మనకు దోషాలు చదువుకు సంబంధించి అన్నీ పోతాయి, బ్రహ్మాండంగా విద్వాంసులు అవుతారు. అర్థమైందా? వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం విద్వాంసులు అంటే మీ అమ్మాయికి మంచి చదువు వస్తుంది, అమ్మవారు మీరే కాదు మీ పిల్లల్ని, మీ బంధువుల పిల్లల్ని ఒక 5 పట్టుకుని వెళ్ళండి, జట్టుగా చేయండి. పొరపాటును కూడా చదవట్లేదని పెళ్లి చేయకండి, మొత్తం పాడు చేస్తారు. మంచిదమ్మ, శుభమ్మ, వ్యస్తు. కాలర్తో మాట్లాడామండి, వాళ్ళ పాప 10th క్లాస్లో భయంతో ఆపేస్తుంది, చదువు అవడం లేదు అన్నారు ఆవిడ. దాదాపుగా ఒక 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 20 నుంచి 25% పిల్లల్లో 10th క్లాస్లో వస్తుంది భయం అనేది వస్తుంది. ఈ భయం అనేది అందరికీ రాదు, కొంతమందికి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా జాతకరీత్యా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు, బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఫీర్ అనేది వస్తుంది. నేను చదవలేను కోరిక ఉంటుంది, అంతరాల్లో వాళ్ళకి నేను మంచి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఉంటుంది. కానీ ఆ ఫీర్ ఏదైతే ఉందో, ఎగ్జామ్ ఫీర్ అనుకోండి, లేకపోతే చదవలేను, బయటికి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడపిల్లల్లో కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డిప్రెసివ్గా ఉండటానికేమో శని చంద్రులు కారణం అవుతారు, ఫియర్ వచ్చేసి వెళ్ళకపోవడానికి కారణం చంద్రబుధులు కారణం అవుతారు. ఇవి 2 మైల్డ్గా వాళ్ళ కుటుంబానికి పెద్దగా ఇబ్బంది ఏం కలిగించరు, గొడవలు ఏం బెటర్లా ఉంటారు. అదే గురుకుజులు చంద్రకుజులు పాపాధిపత్యం అనేటువంటి గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే ఏమవుతుంది, వైల్డ్గా ఉంటారు, చెప్పిన మాట వినకుండా ఇంట్లో తల్లిదండ్రులు ఎదురుగా మాట్లాడటం, అందరిని కొట్టడం, అగ్రెసివ్గా తీసుకుంటారు. వీళ్ళేమో చాలా మైల్డ్గా డిఫరెంట్గా ఉంటారు. ఇదంతా సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉన్నట్టు ఉంటారు. వీళ్ళేమో చాలా అగ్రెసివ్గాను ఇంపల్సివ్గా గొడవ చేస్తారు అనమాట. వాళ్ళ కారణాలు ఏంటి? శనిచంద్రులు డిప్రెసివ్గా ఉండటానికి అనేక రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చంద్రబుధుల వల్ల వాళ్ళు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. చంద్రబుధుల వలన దానివల్ల ఏంటి భయము, చదివిన పాఠ్యాంశాలు మర్చిపోతారు. శనిచంద్రులు కలిసిన వాళ్ళు ఏంటంటే సన్యాస భావాలు ఉన్నట్టు ఏదో ఆలోచిస్తూ చాలా చదవరు, వాళ్ళు చదవకుండా డిప్రెషన్లో ఉంటారు. చంద్రబుధులు కలిసిన వాళ్ళు ఏంటంటే చదివి మర్చిపోతుంది, తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. కానీ క్షీణచంద్రుడు బుధుడు, చంద్రబుధులు పూర్ణచంద్రుడై ఉండి బుధుడు బలంగా ఉంటే కనుక మంచి ఆర్టిస్ట్ అవుతారండి, రచయితలు అవుతారు, లిటరసీ స్కిల్స్ చాలా బాగుంటాయి, ఆర్టిస్ట్ అవుతారు, కంటెంట్ రైటర్స్ వీళ్ళని చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటారు. న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, ఎంఎస్ఎంసీ చేసుకున్న అందరూ కూడా చంద్రబుద్ధులు కాంబినేషన్లో ఉంటారండి ఎక్కువగా. ఓకే, కానీ ఎప్పుడైతే క్షీణచంద్రులు అవుతారో వాళ్ళకి ఫీ అనేది వస్తుంది. ఇంకో బాగా మనం చెప్పి చంద్రకుజులు అగ్రెషన్, పిల్లల్ని కొట్టి రావటం, ఫ్రెండ్స్తో తిరగటం, బైక్ ఫాస్ట్గా వేసుకెళ్ళి గుద్దటం, తల్లిదండ్రులు ఎదిరించటము, సమాజానికి వ్యతిరేకంగా ఫలి చేయడం అంతా కూడా ఈ కాంబినేషన్లో ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు చతుర్థ భావం, పంచమం భాగ్యభావాలు చెడిపోయినప్పుడు ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళు బలంగా ఉంటే ఈ శనిచంద్రుల కలయిక వాళ్ళ ఇంట్రావర్ట్ ఉంటుంది. ఓకే, చంద్రబుధుల కలయిక రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు. అలాగే కుజచంద్రుల కలయిక అగ్రెసివ్ థాట్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకోవటం వల్ల, లీడర్షిప్ క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేయడం వల్ల టాప్ ర్యాంకర్స్ ఉంటారు. గురుకుజుల వల్ల ఏమవుతుంది, టెక్నికల్ అండ్ లీగల్ నాలెడ్జ్, స్పేస్ ఫిజిక్స్, క్రయోజెనిక్ ఫిజిక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న రోబోటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గురుకుజుల కాంబినేషన్. అలాగే లీగల్గా మనం చూసుకున్నట్లయితే లీగల్ ఎగ్జామ్స్లో టాపర్స్ అవుతారు కదా, వీళ్ళందరూ కూడా గురుకుజుల కాంబినేషన్ 9వ భావాన్ని బట్టి ఉంటాయి. అంటే ఈ కాంబినేషన్ జాగ్రత్త తీసుకోవాలి. అయితే దీనికి సమస్య, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో దానికి పరిష్కారం ఏంటంటే, ఎవరైనా సరే చదువుకు సంబంధించి భయం ఇది అనుకున్నప్పుడు తప్పనిసరిగా బాసర్లో ఒక 5 రోజుల దీక్ష. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీక్ష అనేది అక్కడ ఏమవుతుందంటే ఎవరైనా చేయించండి దీక్ష అనేది. అక్కడ ఏమవుతుంది, అక్కడ దీక్ష తీసుకునే మంత్రాన్ని అక్కడ మన సాధన చేసి
వదిలేసినా పర్లేదు, లేదా ఇంటికి వచ్చే తర్వాత కూడా నియమంగా ఉండి చేసుకున్నా పర్లేదు. కానీ గురుముఖత కనుక మనం స్టాండర్డ్గా తీసుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇక్కడ అలా ఉండదు. బాసర్లో ఏంటంటే క్రమం ఏంటంటే అండి, కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఆలా ఇచ్చుకొని కలిస్తే వాళ్ళు మీ నక్షత్రాన్ని చెప్తే ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని తీసుకుని సాధన రోజుకి 10,000, 12,000, 15 చెప్తారు వాళ్ళు, నక్షత్రాన్ని బట్టి చెప్తారు వాళ్ళు. అది తీసుకుని ప్రొద్దుటే నది నీళ్లు పాడు చేయొద్దు కాబట్టి మనం ఏమనుకున్న ఇంట్లో రూమ్లోనే స్నానం చేసుకుని రూమ్ తీసుకుని అక్కడే ఉండడం. కొంత వసతులు ఇప్పుడు లేవండి అక్కడ, అంతకుముందు అయితే వసతులు కొన్ని ఉండేవి. ఓకే, పొద్దున్నే స్నానం చేసుకోవటం, 4 గంటలకి అమ్మవారి గుడి ప్రాంగణంలో కూర్చొని సాధన చేయాలి వాళ్ళు చెప్పింది. 8ంటికి హారతి ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఇస్తే అల్పాహారం ప్రసాదం పెడతారు కదా, తీసుకోవచ్చు. 10:30 గ్రామంలో భిక్షగా వెళ్తారు. గ్రామంలో ఈ సాధకులందరూ కూడా బాసర గ్రామంలో అర్చకుల ఇళ్ళకి భిక్షకి వెళ్తారు. అర్చకుల ఇళ్ళకి, ఓకే, పూజారి గారి ఇళ్ళకి మాత్రమే వెళ్తారు, బయట కాదండి భిక్షకి. వెళ్ళినప్పుడు వాళ్ళు జ్ఞాన భిక్షకి అనమాట. అది భౌతి భిక్షాన్ దేహి మాతా అన్నపూర్ణేశ్వరి శ్రీ జ్ఞాన సరస్వతి మాతాకి జై అంటూ జోలి వేసుకుని వెళ్ళాలి. వాళ్ళు భిక్ష ఇస్తారు. ఎలాగ ఇస్తారు? మీరు సరస్వతి రూపంగా భావించి వాళ్ళు భిక్ష ఇవ్వడం జరుగుతుంది. ఆ భిక్ష అంతా తీసుకొచ్చి అమ్మవారికి మహానాజ్య టైంలో అమ్మవారికి చూపించి, బయట నుంచి, లోపల కాదండి, బయట నుంచి చూపించినట్లయితే అప్పుడు స్వీకరించాలి. స్వీకరించి మధ్యాహ్నం పడుకోకుండా, సెల్ ఫోన్ చూడకుండా, పేపర్లు ఏం చదవకుండా కొంత ధ్యానం చేసుకుంటూ ఉండి మళ్ళీ 4 గంటలకి స్నానం చేసుకుని సాధన చేసుకోవాలి. మళ్ళీ 8 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్లీ మినిమం 11 రోజులు చేస్తే మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. కానీ ఈరోజు సమయభావం అనుకోండి, ఆడపిల్లలు లాంటి వాళ్ళు తల్లిదండ్రులు అందరూ వదిలేసి వెళ్ళాలంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, జాబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి 5 రోజులుగా చేసి చూస్తే పిల్లల్లో సాధనకి ముందు, దీక్షకు ముందు ఉన్నటువంటి స్కోరింగ్ క్యాపబిలిటీసు, అబ్జార్ప్షన్ క్యాపబిలిటీసు, రీప్రొడ్యూసెస్ క్యాపబిలిటీసు, తర్వాత 5 రోజుల తర్వాత దీక్ష చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత మీకు వచ్చేటువంటి రీప్రొడక్షన్ కావచ్చు అండి, గుర్తుండటాలు కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ టోటల్ చేంజ్ ఉంటుంది, పారాడిమ్ షిఫ్ట్ ఉంటుందండి. ఇది నేను ఎన్నో వేల మందికి నేను చెప్పాను, వాళ్ళు చేశారు. ఈవెన్ డాక్టర్స్లో కూడా ఎంబీబీఎస్ వరకు ఆగిపోయిన వాళ్ళు, ఈ చైనా రష్యాలో చదివిన వాళ్ళు మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బాసర అమ్మవారి దీక్ష చేసిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదేవిధంగా బీటెక్లో తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తారు, 20 సబ్జెక్టులు 28 సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చదవరు, కొంతమంది డిటైనే ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సాధన చేసిన తర్వాత, భిక్ష చేసిన తర్వాత సక్సెస్ అనేది 100%. వాళ్ళు ఎక్కడ తిరుగు లేకుండా ఎంఎస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన ఈ జెమిని టీవీ ప్లాట్ఫామ్లోనే 2011 నుంచి కూడా నేను చెప్పినటువంటి వాళ్ళు చాలామంది కూడా దీక్ష చేసిన తర్వాత ఫలితాలు పొందిన వాళ్ళు, తర్వాత ఆటిజం, డిస్లెక్సియా లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, తర్వాత ఎదుగుదల సరిగా లేని వాళ్ళు, పిల్లల్లో సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా భాష సాధన చేసిన తర్వాత చాలా మెరుగైనటువంటి ఫలితాలు పొందడం అనేది నేను ప్రత్యక్షంగా చూశాను. కావున మీరు కూడా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. పిల్లల్లో ఇక్కడ పైసా ఖర్చు లేదండి. కోచింగ్ కోసం వెళ్తారు, ₹1,00,000 ఫీజు కడతారు, 2 లక్షలు కడతారు, 3 లక్షలు కడతారు, వాడు డిప్రెస్ అవుతారు, వడ్డీకి తీసుకుని కడతాం. ఈ రోజు ₹5 నుంచి ₹10 వడ్డీకి తీసుకుని కడుతున్నారు పిల్లల ఫీజులు. నేను చూస్తున్నాను, ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, దాని బదులు ఒక 5 రోజులు దీక్ష చేయించండి 5 రోజులు బాసర్లో. సంవత్సరానికి ఒకసారి పెట్టుకోండి, 2 సార్లు పెట్టుకోండి, లేకపోతే ఎగ్జామ్స్ అవగానే జూన్లో ఒకసారి పెట్టండి, మళ్ళీ దసరా అయిపోయిన తర్వాత లేకపోతే సంక్రాంతి మూమెంట్లో జనవరిలో ఆ టైంలో చేయించండి దీక్ష. డెఫినెట్గా మీ పిల్లల స్కోరింగ్ అనేది ఎక్స్ట్రాడనరీ పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. జై గురుదత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించి తెలుసుకోవాలి అమ్మ. పేరు, పుట్టినతేడాలు చెప్పండి. నా పేరు బవిత గురుగారు. భవిత అమ్మా. 13/10/2002. టైం అమ్మా? 8:20 గురుగారు. ఏమ్మా? 8:30 AM గురుగారు. విజయనగరం గురుగారు. విజయనగరం. ఇప్పుడు ఉండేది కూడా విజయనగరమేనా మీరు? ఇప్పుడు ఉన్నది కూడా అక్కడే గురు. అమ్మా భవిత, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనరాశి, లగ్నం వృశ్చిక లగ్నం అమ్మా. ప్రస్తుతం చంద్రమహాదశ నడుస్తుంది. జాతకరీత్యా ఏంటంటే అమ్మా, పూర్ణచంద్రుడు బలంగా ఉన్నాడు. ఇక్కడ ద్వితీయ భాగ్యాధిపతుల యొక్క పరివర్తనం ఏదైతే ఉందో, ఒక మంచి రాజయోగం, గవర్నమెంట్ జాబ్ రాసుకుంటే గవర్నమెంట్ జాబు, లేదు నువ్వు ఓన్గా ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటాం అనుకుంటే అలా వెళ్తాం, క్యాట్ రాస్తే క్యాటు, ఏదైనా మంచి జాబు, ఉన్నత స్థితి చూపిస్తున్నాయి ఒకటి. తర్వాత కుజుడు, రవి చాలా బలంగా ఉన్నారు. లీగల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి భర్త వస్తాడు, ఆనందమైన జీవితం ఉంటుంది. ఇవి పాజిటివ్స్. అయితే మనకి ఏమైందమ్మా, కుజ రవి బుధులు కలిసి ఉన్నారు. రవి బుధులు కలవకూడదు. కలవటం వల్ల మంచి ఉద్యోగం రాదు ఎంత ప్రయత్నం చేసినా. శని బలహీనంగా ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. అందువల్ల మీరు శని కుజుల్ని రోజు శ్లోకాలు చేయండి అమ్మా. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. డౌట్ ఏం చెప్పండి ఇప్పుడు.
అదే గురువు గారు, నేను 2024లో క్యాంపస్ లో జాబ్ వచ్చింది గురువు గారు, కానీ ఇంకా కాల్ లెటర్ అన్నది ఇంకా రాలేదు. ఓకే, మీరేంటి సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నారా? అది అయితే కోర్ జాబ్ గురువు గారు. నేను ట్రిపుల్ చదువుకున్నాను. ఏం చదువుకున్నారమ్మా? ట్రిపుల్ చదివారు. కోర్లోనే ఉందాం అనుకుంటున్నారు మీరు? ఆ కోర్ లో అయినా ఏదైనా ప్రస్తుతం జాబ్ చేయాలనుకుంటున్నాను గురువు గారు. అవును, ఇంకేం జాబ్ ట్రై చేస్తారు? ఇప్పుడు ఆఫర్ లెటర్లు వచ్చినాయి 2023 నుంచి ఈ రోజు వరకు రీచ్ అయ్యాయి, చాలా ఉన్నాయి. అవి ఏంటంటే కోల్డ్ కాల్స్ లాగా చేసినటువంటి చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. బయటికి ట్రై చేయండి, గట్టిగా మంచి జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదా? రాసిన గురువు గారు, కానీ ఏం రాశారు గవర్నమెంట్ జాబ్స్? బ్యాంక్స్ జాబ్స్ రాశాను గురుగారు, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అవి రాస్తున్నాను గురుగారు. నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఒకటి ప్రయత్నం చేయండి. రాకపోవడానికి కారణం బుధుడు, శని, కుజులు. ఓకే, అందుకే మీరు బుధ శనిని రోజు శ్లోకాలు చేయండి. బుధుడు శని నవగ్రహ శ్లోకాలు రోజు చేయండి, తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అదే ఇంకా జాబ్ రాలేదని ఇంట్లో అయితే పెళ్లి చేసేస్తాం అంటున్నారు. అవును, ఇంకా జాబ్ అంటే అమ్మా, గవర్నమెంట్ జాబ్ అంటే 3-4 ఇయర్స్ అని కష్టపడి ట్రై చేయాలి కదా. ఒకటి వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. పెళ్ళి అనేసరికి పెళ్ళైతే ఇంకా లైఫ్లో మీ జాబ్ ట్రయల్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంటాయి. మీవి సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు అయితే? చూస్తున్నారు గురువు గారు. నీకు 2027 జనవరిలో పెళ్లి చేసుకోవడం మంచిది, 1.5 year. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నడిచే అంతర్దశలు కానీ అంత అనుకూలంగా లేవు. కావున నువ్వు జాబ్ మీద ఫోకస్ పెట్టి గట్టిగా ప్రిపేర్ సిన్సియర్గా మంచి కోచింగ్ తీసుకునేదన్నా చేయండి, మంచి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు పెళ్లి జరిగేటప్పుడు తేడాలు వేరు, పాజిటివ్ సంబంధాలు వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక మంచి జాబ్లో ఉన్నావు, పవర్ గ్రిడ్లోనో ఎన్టీపీసీలో వచ్చిందనుకో మన జాబు, ఓకే, నీకు వచ్చే సంబంధం ఎలాంటిది వస్తుంది? నీ పవర్ గ్రిడ్లో కాబట్టి ఇంకో దాంట్లో జాబ్ చేసి అప్పుడు వస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆర్డరీ బ్యాంక్ క్లర్క్ని కూడా నువ్వు చేసుకోవాలి, ఏమైనా ఉద్యోగం లేదు కదా అని. అవునా? అందువల్ల ఏంటంటే ఫస్ట్ నన్ను అడిగితే 27 జనవరి దాకా పెళ్ళి వద్దని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నడిచే అంతర్దశ మంచిది కాదు పెళ్లికి. కుజ మహర్దశలో శని అంతర్దశ, శని అష్టమంలో ఉన్నాడు, మనకి మంచిది కాదు. ఎప్పటి వరకు? 25 ఆగస్టు వరకు. 25 ఆగస్టు నుంచి బుధ అంతర్దశ వస్తుంది. బుధుడు కూడా మనకి మంచివాడు కాదు. ఇలాంటి అంతర్దశలో అష్టమాధిపతి, వ్యయాధిపతి, షష్టాధిపతి యొక్క అంతర్దశలు కానీ 6-8 12 స్థానం అంతర్దశలో కానీ మహర్దశలో మహర్దశ అని పద్ధతి అంతర్దశలో కనుక పెళ్ళిళ్ళు చేస్తే కనుక మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సరైన సంబంధాలు రావు. పైగా తండ్రి గారు లేరు, అమ్మాయి చూసుకోవాలి, వీళ్ళు చూసుకోవాలి, డిపెండెన్స్ ఉంటుంది కాబట్టి మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల నువ్వు మంచిగా కాన్సన్ట్రేట్ అకుంఠిత దీక్షతో కనుక నేను చెప్పిన శ్లోకాలు చేస్తూ దత్తాత్రేయ స్వామిని నమ్మి నువ్వు ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. అన్నీ రాయండి. ఓన్లీ ఎన్టీపీసీ ఎందుకు రాయాలి, వేరే రాయకూడదా ఏంటి? అన్నీ రాయండి, బార్క్ రాయండి, ఓకే, బిఎంఎల్, బీడిఎల్, బిహెచ్ఎల్ చాలా పడుతున్నాయి కదా. ప్రతిదిరా నీకు గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. 2027 జనవరి తర్వాత పెళ్ళికి మంచిది. అప్పటికి నీకు పెద్ద వయసు 25 years వస్తాయి, అంతేనా? 26.5 years అనమాట, అంతే. కరెక్ట్. 24.5 years వస్తాయి, అదేం తప్పేం కాదు. ఓకే, అమ్మకి చెప్పండి, తొందరపడద్దు, మంచి సంబంధాలు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణాలు ఇవి, ఇంతవరకు జాబ్ రావడానికి కారణాలు ఇవి. ఓకే అమ్మా? చెప్పండి. నేను చెప్పింది తీసుకో, మీ అమ్మకి మరీ చెప్పు. కట్నం నుంచి ఇచ్చే దాంట్లో డబ్బులు ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి నేను బెంగళూరులో కానీ ఇక్కడ కానీ మంచి కోచింగ్ ఇప్పించమను, పక్కా గవర్నమెంట్ వస్తుంది. ఓకే, 100%. మంచిది. మీ చెల్లి పేరేంటి? భవితమ్మ? హర్షిత. డీటెయిల్స్ చెప్పండి. 7th September 2007. టైం అమ్మా? 5:20 పుట్టింది గురుగారు. ఏమమ్మా? AM. విజయనగరమే. విజయనగరమే. ఓకే. చూడమ్మా, మీ చెల్లెలు వచ్చేసి పునర్వసు నక్షత్రం 2వ పాదంలో పుట్టింది అమ్మా. సింహ లగ్నం అంటారు, రాశి మిథున్ రాశి. సింహ లగ్నానికి రవి లగ్నాధిపతి స్వక్షేత్రము, బుధుడు స్వక్షేత్రము, గురుడు యొక్క స్థితి చాలా బలంగా ఉంది, కుజుడు 10వ స్థానంలో బలంగా ఉన్నాడు. యమ యొక్క జాతకంలో కూడా మంచి స్థితి అనేది చూపిస్తుంది. ఓకే, అయితే చిన్నవి ఉంటాయి, సరిగా అన్నం తినకపోవటాలు, కాన్సన్ట్రేషన్, చిన్నపిల్ల కాబట్టి ఇంట్లో అలాంటి ఉండొచ్చు, నాన్నగారికి అలా జరిగింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. దానికి కారణాలు ఏంటంటే అమ్మ, శని, కేతు, చంద్రులు. అందువల్ల పాపకి శని, కేతు, చంద్రులు ఇప్పుడు నుంచి శ్లోకాలు చేసుకోమని చెప్పండి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు ఒక్కసారి జపాలు చేయించుకోండి, నేను చెప్పింది. దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. మంచి వాళ్ళతో పెట్టి చేయించుకోండి, భయపడాల్సింది ఏం లేదు, డెఫినెట్గా మార్పు వస్తుంది. జ్యోతిష్య సందేహాల్లో ఈరోజు ఒక కాలర్తో మాట్లాడామండి. మనం వారికి చెప్పడం జరిగింది, రేపు రాబోయేటువంటి దశ 17 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టచ్చు. చాలామందికి అనిపిస్తుంది, ఇంకేముందండి వ్యాపారం చేయకూడదా, లేకపోతే వ్యాపారం ఆపేయాలా, లేదా ఏంటండి? కాదండి, ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మనకి 17 is నెగిటివ్ పీరియడ్. మీకు కావాలని చూడండి, చాలామంది రైజింగ్లో ఉన్నవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టాగ్నేషన్ అయిపోతారు. గొప్ప వాళ్ళు మనం చూసాం, బోల్డ్ మందిని ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్తో
క్రోస్ బిలియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. దాంట్లో చెప్పాలంటే దేవు మోటార్స్ కిముంచుంగ్ మీరు చూసుకోండి, హై లెవెల్కి వెళ్ళి ఒక పేపర్ బాయ్ నుంచి దేవు మోటార్స్ పెట్టి జనరల్ మోటార్స్కి కాంపిటేటివ్కి వెళ్ళిన వ్యక్తి. 90స్లో ప్రతి MBA కాలేజ్లో కూడా అతని గురించి ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే అండి, ఇంటర్న్షిప్ చేయించేవాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద. అలాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. అలాగే మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. కానీ ఎందుకు అలా జరుగుతుంది అనేది మనకి జాతకం ముందుగానే సూచిస్తుంది. అయితే కొంతమందికి ఏమో తెలిసినప్పుడు కూడా ప్రయత్నం చేసి లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం తెలుసుకోవడం పోవడం జరుగుతుందండి. ఎందువల్ల అంటే సహజంగా ఏం చేస్తారు, క్వాక్స్ని కలుస్తారు. జాతకం కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో మనకి ఇంటికి రెగ్యులర్గా, ఇప్పుడు మనకి ఒక కార్డియాక్ ఇష్యూ వచ్చిందనుకోండి, వెళ్ళిపోయి ఆర్ఎంపీని కలవరండి చాలామంది. ఎందుకని వెళ్ళి కార్డియాలజిస్ట్నే కలుస్తారు, ఎందుకని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. కానీ జ్యోతిష్యం ఏమవుతుంది, మనకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అడిగి వెళ్తారు. వాళ్ళకి ఏమవుతుంది, బుధుడు మంచోడు కదా, శుక్రుడు మంచోడు కదా, గురుడు మంచోడు కదా అనుకుంటున్నాం. కానీ చాలా డేంజరస్ ఫలితాలు ఇచ్చేది ఎవరంటే అండి శుభగ్రహాలే. పాపగ్రహాలు మహా అయితే ఒకసారి కాళ్ళు ఎరగొట్టి కింద పెట్టేస్తే, లేకపోతే ఒకసారి బిజినెస్లో నష్టం వచ్చిన తర్వాత మనం పక్కకి వెళ్ళిపోయి ఏదో చేసుకుని బతుకుతాం. కానీ శుభగ్రహాలు ఎలా ఉంటాయంటే అండి, చాలా స్లోగా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటే మనకు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా గురు మహర్దశ యోగాన్ని ఇవ్వాలి, బుధుడు ఇవ్వాలి, ఎందుకు అలా జరుగుతుందో అని ఏలినాటి శనికి పరిహారాలు చేయటం, కాలసర్ప దోషానికి పరిహారాలు చేయటం. అంటే ఎలాగైతే డాక్టర్స్లో సబ్థెరపెటిక్ డోసెస్ ఎలా అయితే ఉంటాయో మెడిసిన్స్లో, దీనికి కూడా రెమెడీస్ కూడా సబ్థెరపెటిక్గా ఉంటాయి అనమాట. కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అందువలన కొన్ని మహర్దశలు కొన్ని లగ్నాలకి విపరీతమైన నెగిటివిటీని ఇస్తాయి, మారక దశలు అంటారు వాటిని. అందువలన మీరు ఏ లగ్నానికి ఏ దశ అవయోగకారికి ఇస్తుంది ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొంతమందికి 20 సంవత్సరాలు తర్వాత 30 సంవత్సరాలు చాలా షార్ప్గా వెళ్ళిపోతారు, కొంతమంది డౌన్ అయిపోతుంటారు. అలా అవడానికి గల కారణాలు ఏంటనేది ఒక బిజినెస్ ఆస్ట్రాలజీలో, కార్పొరేట్ ఆస్ట్రాలజీలో నిష్ణాతతో ఉన్నవాడిని కలిసి వాళ్ళతో తెలుసుకోండి. ఎందుకంటే పెట్టుబడి పెడితే లేకపోతే కోట్ల రూపాయలు పెడతారండి. నేను చూసాను, చాలామంది ఇండస్ట్రీని చూశానండి, చాలామంది ఇండస్ట్రీని చూశాను. సార్ మీకు ఇలాంటి దశలు వస్తున్నాయి జాగ్రత్త అండి అంటే వినలా చాలామంది అండి. ఏమైతే రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితులు అయిపోయి అన్నీ అమ్మేసుకోవడం, పిల్లల భవిష్యత్తులో అంధకారం అయిపోవడం చాలామంది చూశానండి. ఎందుకు వినరు అంటే ఆల్రెడీ వాళ్ళకి లెగసీ ఉంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉన్నారు. లాస్ట్లో మీ దాదాపుగా 50%, మోర్ దాన్ 50% మీరు చూడండి బిజినెస్ మ్యాన్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కెరీర్ గ్రాఫ్ అంతా పడిపోయి ఉంటుంది. అన్ని లాస్ అయిపోయి ఐసోలేటెడ్ అయిపోయి సైకలాజికల్ డిస్టర్బెన్స్ని మోసగించబడి స్ట్రోక్స్ వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు. వాటిని తట్టుకోవడానికి శక్తి ఒకటి జరగబోయేది ఆపగలమా అంటే అదృఢకరం అయితే కంపల్సరీ ఆపొచ్చండి. అదృఢకరం అయితే ఆపచ్చు. దృఢకరం అనుకోండి జాగ్రత్త తీసుకుని మేజర్ నష్టం ఏదో 10 కోట్లు 20 కోట్లు పోయే చోట ఒక 5 కోట్లు తప్పించుకోవడం, ఒక 4 ఇళ్ళు ఉన్నాయి 2 ఇళ్ళు అమ్మటం, 2 ఇళ్ళు మన చేతిలో ఉండేట్టు చేసుకోవడానికి జ్యోతిషం సహాయపడుతుంది. అందువల్ల వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనే దాని మీద మనకు నడిచేటువంటిది ముఖ్యంగా వ్యాపారస్తులకి సూక్ష్మ కర్మస్థానం చాలా బలంగా ఉండాలి. అంటే సప్తమ స్థానం సప్తమాధిపతి బాగోపోతే డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ రాసినప్పటికి కూడా రోగం నయమైన పేషెంట్స్ బ్యాక్ రారు. అలాగే ఒక వ్యాపారంలో మన దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు పలానా షాప్కి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఇచ్చారు అని చెప్పడం మనకు బిజినెస్ రాదు. టీచర్ ఎవరికైనా సరే అండి, ఒక వ్యక్తి మనుగడకి కావాలంటే ముఖ్యంగా సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. సూక్ష్మ కర్మస్థానం బాగున్న వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏ లెవెల్కి ఆ లెవెల్. ఒకవేళ చిన్నవాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వారి జాతకంలో సప్తమాధిపతి బాగున్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా అమ్ముతారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు, మీటింగ్స్లో కానీ దీని కానీ. అందువల్ల సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. నడిచేటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని పెట్టుబడి పెట్టినట్టయితే నష్టం అనేది అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమవుతుంది, చాలామంది నా జాతకం బాగాలేదన్నారు కాబట్టి మా భార్య పేరు మీద మా పిల్లల పేరు మీద చేస్తాను. అదొక మిత్ అండి. మీ జాతకం బాగపోతే మీరు ఏం చేసినా కలిసి రాదు. అంతేగాని మా భార్య పేరు మీద పెడితే ఆమె ఇంట్లో కూర్చుని ఉంటారు, కలిసి వస్తుందా? కలిసి వచ్చిందంటే మీ జాతకంలో యోగం ఉన్నట్టు. అంటే ప్రతిదీ కూడా మన జాతకంలో రాజయోగాల్ని, ధనయోగాల్ని, తర్వాత సూక్ష్మ కర్మస్థానం యొక్క బలాన్ని, సూక్ష్మ కర్మస్థానం యొక్క స్థితిగతుల్ని, నడిచే దశని బట్టి మనకి ఫలితాలు రావడం జరుగుతుంది. కానీ వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు నెగిటివ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మన వ్యాపారం ఎలా చేయాలి? కొన్ని సందర్భాల్లో వ్యాపారం ఆపేయండి అంటారు. వ్యాపారం ఆపడం జరగదండి. వ్యాపారం ఆపకుండా ప్రాసెస్ని మారుస్తారు. కొంత కమిషన్ ఓరియంటెడ్కి వెళ్తాం కొంత బిజినెస్ని, కొంతమంది సబ్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేయకుండా ఆగిపోవడం, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఆపేసి డిఫరెంట్ వేస్తో వేరే చోట కాంట్రాక్ట్ చేయడం, ఇలాగ మార్చుకుంటూ వెళ్ళినట్లయితే బిజినెస్ పందాలని జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు స్థితి తెలుసుకుని డెఫినెట్గా మనకు వచ్చే సక్సెస్ అనేది బాగుంటుంది. జై గురుదేవత. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.